దానియేలు గ్రంథము 1వ అధ్యాయము ఇశ్రాయేలీయుల పతనము లేదా దేవుని యొక్క భక్తుల పతనంతో ప్రారంభమవుతా ఉందండి. మనం ఆలోచన చేస్తున్నప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయము నెబుకద్నెజరు రాజు యెరూషలేముకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా బందీలుగా తీసుకురావటం, అక్కడ ఉన్నటువంటి ఉపకరణాలను కూడా మరి తీసుకురావటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలీయుల ఓటమి లేదా దేవుని బిడ్డల ఓటమి అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఓటమి ఎక్కడైతే ఉంటుందో అక్కడ గెలుపు కూడా ఉంటుంది అనటానికి ఒక సూచనగా ఈ 1వ అధ్యాయంలోనే ఓటమి నుండి విజయానికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలీయుల బాలుర చరిత్రని మనం చూడబోతా ఉన్నామండి. ఆ యొక్క 1వ అధ్యాయంలో మనం గమనం చేసినప్పుడు 1వ అధ్యాయము 5వ వచనము అలాగే 4వ వచనము ఇవన్నీ మనం చదువుకుంటూ వస్తూ ఉంటే, రాజు అస్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము అనేటువంటి ఒక శాసనాన్ని, ఒక ఆజ్ఞని అక్కడ ఆ రాజు తన కింద ఉన్నటువంటి అధికారికి ఇవ్వటం మనం చూస్తా ఉన్నాం. ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీయులు యెరూషలేములో ఉన్నప్పుడు లేదా ఇజ్రాయేలు ఆ దేశంలో ఉన్నప్పుడు వారు దేవుని యొక్క భాషని, దేవుని యొక్క విద్యని అన్ని నేర్చుకుని ఉన్నారండి. ఇప్పుడు రాజు అక్కడి నుంచి వచ్చినటువంటి వారిలో ముఖ్యమైన వారిని, అందరిని కూడా కాదు సుమ, ముఖ్యమైన వారిని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రాజు అస్పెనజు తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి. ఇక్కడ గమనం చేస్తూ ఉన్నప్పుడు యెరూషలేములో నుంచి బందీలుగా తీసుకురాబడినటువంటి, అంటే ఓటమి పాలినటువంటి ఈ ప్రజలలో నుండి, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలలో నుండి లోపము లేని ముఖ్యులైనటువంటి వారై ఉండాలి, సౌందర్యం కలిగిన వారై ఉండాలి, తత్వజ్ఞానం తెలిసిన వారై ఉండాలి, విద్య కలిగిన వారై ఉండాలి. అలాంటి వారిని రాజు అయినటువంటి నెబుకద్నెజరు తన రాజ్యం కొరకు ఎన్నుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉంటే సాతానుడు కూడా దేవుని ప్రజలలో నుంచి ఎవరిని ఎన్నుకుంటాడు అని ఆలోచన చేస్తూ ఉంటే జ్ఞానం కలిగిన వారిని, తత్వజ్ఞానం కలిగిన వారిని, తెలిసిన వారిని, అదే రీతిగా విద్యలో అధికంగా ఉన్నతంగా ఉన్న వారిని, అదే రీతిగా ముఖ్యులైన వారిని, ఇంపార్టెంట్ పర్సన్స్ ని సాతానుడు ఎన్నిక చేసుకుంటాడండి. ఎన్నిక చేసుకున్నప్పుడు చాలా మంది ఆ సాతానుడి చేతిలో బందీలుగా లేదా బానిసలుగా వాడబడతారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సాతానుడి యొక్క సెలక్షన్ బాగానే ఉంది, కానీ ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తులు సాతానుకి దాసోహం అనలేదండి. ఇక్కడ నిలబడినటువంటి ఎన్నుకోబడినటువంటి ఒక 4 వ్యక్తులు ఉన్నారు 1వ అధ్యాయంలోనే. వారు ఇశ్రాయేలీయుల ఓటమిని విజయానికి నడిపిస్తా ఉన్నారండి. ఇశ్రాయేలీయుల ఓటమిని ఎక్కడికి నడిపిస్తున్నారండి? విజయానికి నడిపిస్తున్నారు. ఆ 4 ఇక్కడ ఎన్నుకోవటం మనం చూస్తున్నాం. అందులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఈ 4 స్నేహితులు అనమాట అండి. వీటి దేవుడు క్షమించండి, వీరిని రాజు ఎన్నుకోవటం మనం చూస్తూ ఉన్నాం. వారు లోపం లేని వారు, ముఖ్యులుగా ఉన్నవారు, సౌందర్యం కలిగిన వారు, తత్వజ్ఞానం తెలిసిన వారు, విద్య కలిగిన వారు అనమాట. వీరిని ఎన్నుకోవటం మనం చూస్తున్నాం. వీరిని ఎన్నుకుని మొట్టమొదటిగా ఏం చేశారంటే, వీరి పేర్లు క్రైస్తవ పేర్లు దానియేలు, హనన్య, అజర్య, మిషాయేలు అనేటువంటి పేర్లని మొట్టమొదటిగా పేర్లు మార్చేయటం జరిగిందండి. అన్య దేవతల పేర్లు పెట్టారు. ప్రియ దేవుని పెట్టారా, ఈ రోజున మనము ఎవరైనా క్రైస్తవులుగా మారితే మనం అన్య దేవుని పేరుని క్రైస్తవ పేరుగా మార్చుకుంటూ ఉంటామండి. అక్కడేం జరిగిందంటే క్రైస్తవుడి పేరు నుంచి అన్యుడి పేరుకి మార్చడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దానియేలు గారు, హనన్య గారు, అజర్య, మిషాయేలు వీళ్ళు తెలివి తక్కువ వారు కాదు. వారు పేరు కొరకు అక్కడ పోరాటం చేయలేదు.
పేరు కొరకు వారు రాజుల మీద తిరుగుబాట్లు చేయలేదండి. మనం పేర్ల కోసం తిరుగుబాట్లు చేస్తూ ఉంటాం. అరే దేవుని నమ్ముకున్నా నువ్వు పేరు మార్చుకోలేదని అంటూ ఉంటాం. అక్కడ గమనిస్తూ ఉంటే వారు పేరు అనేది మమ్మల్ని ఏమి చేయలేదు కాబట్టి మీ ఇష్టం ఏ పేరైనా పెట్టుకోండి. వారు ఎక్కడ నిలబడ్డారు దేవుని కొరకు, వారు ఎక్కడ విజయాన్ని సాధించారు దేవుని కొరకు అంటే రాజు తన ఆహారంలో ఉన్నటువంటి ఆ యొక్క మాంసాన్ని, ఆ మద్యాన్ని ఇవన్నీ సప్లై చేసినప్పుడు ఇవి మేము ముట్టము, మాకు శాకాహారం కావాలని చెప్పేసి నిలబడ్డారండి. వారు తమ పేర్లు మార్చేటువంటి ప్రక్రియలో ఎటువంటి యుద్ధం చేయలేదు, ఎటువంటి ధర్నాలు చేయలేదు. ఎక్కడ వారు నిలబడిపోయారు దేవుని కొరకు, ఎక్కడ వారు స్టాండ్ అయ్యారు దేవుని కొరకు, ఏ విషయంలో వారు దేవుని కొరకు బలంగా నిలబడ్డారంటే ఒకే ఒక విషయంలో, అది భోజనము పానము విషయంలోనండి. దేవుడు ఏది తినొద్దన్నాడో, దేవుడు దేన్ని తాగొద్దన్నాడో దాని విషయంలో వారు నిలబడి దేవుని కొరకు మంచి సాక్ష్యం ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓటమి పాలైనటువంటి ఇశ్రాయేలీయులు మొదటి అధ్యాయంలోనే విజయం సాధిస్తా ఉన్నారండి. సాతానుడు వారిని ఎన్నుకున్నాడు ఎందుకొరకంటే వారిని పాడు చేయటానికి. ఆ దేవుని బిడ్డలకి ఈ ద్రాక్ష రసాన్ని, ఈ మాంసాహారాన్ని, లేదా రాజు తినకూడని పదార్థాలన్నీ కూడా వీరికి ఇస్తా ఉంటాడండి. బైబిల్ ప్రకారం మనం కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. బైబిల్ ప్రకారం మనం తాగవలసినవి ఉన్నాయి, తాగకూడనివి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని చేయదగినవి కాదు అంటాడు కదా అపోస్తలుడైన పౌలు గారు. ఆ రీతిగా తినదగినవి ఉన్నాం, తినకూడనివి ఉన్నాయి. అయితే సాతానుడు ఈ ముఖ్యమైన బిడ్డలను ఎన్నుకొని వారిని తిండి విషయంలోను, ఈ పానం విషయంలోనూ పడేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. అయితే ఇక్కడ జరిగిన గొప్ప ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఆలోచన చేసినట్లయితే వారు ఆ భోజనం దగ్గర నిలబడిపోయారండి. పేర్లు మార్చినప్పుడు వారు ఏమి పెద్ద ఇష్యూ చేయలేదు. పేర్లు మార్చినప్పుడు వారు పెద్దగా ఎక్కడ కూడా వారు ఇష్యూ చేయలేదండి. ఎక్కడ వారు రాజీ పడకుండా ఉన్నారంటే, ఎక్కడ వారు అగ్రి అవ్వకుండా ఉన్నారంటే దేవుని కొరకు ఎక్కడ నిలబడిపోయారంటే భోజనం విషయంలో నిలబడ్డారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా మేము శాకాహారం తింటాము అని అన్నప్పుడు ఆ వ్యక్తి ముందు అంగీకరించకపోయినా ముందు పరీక్షించాడు. మిగతా వారి ముఖాలను చూశాడు. రాజు తిన్నటువంటి భోజనం తిన్నవారి ముఖాలు, శాకాహారం తిన్నటువంటి వీరి ముఖాలు చూశాడు. అంటే దేవునికి లోబడిన వారి ముఖాలు, దేవునికి లోబడిన వీరి ముఖాలు చూసినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, ఎవరైతే దేవునికి లోబడి దేవుని కొరకు నిలబడి సాతానుడు వారిని సెలెక్ట్ చేసుకున్నా గానీ దేవుని మాటల్లోనే పాదుకుని ఎవరైతే ఉన్నారో వారి యొక్క ముఖాలు తేజులుగుతూ ఉన్నాయంట. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు ఓటమి పాలైనటువంటి జనాంగంగా మనం చూస్తున్నాం. ఓటమి పాలై శత్రు దేశంలోకి వెళ్ళిన వారుగా, బానిసలుగా వెళ్ళిన వారుగా మనం చూస్తా ఉన్నాం. ఏ దేశానికి వారు బానిసలుగా వెళ్ళారో, ఏ దేశానికి వారు బానిసలుగా కొనుక్కోబడ్డారో ఆ దేశంలో మొదటి అధ్యాయంలోనే ప్రథమంగానే వారు గొప్ప విజయాన్ని సాధించారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే శత్రు దేశంలో విజయ జెండాన్ని ఎగరేస్తా ఉన్నారండి. శత్రు దేశంలో దేవుని యొక్క పద్ధతుల్ని వారు పాటిస్తూ ఉన్నారు. అంటే శత్రు సామ్రాజ్యములో, సాతాన్ యొక్క సామ్రాజ్యములో ఇంక అందరూ కూడా ఒకే రకంగా జీవిస్తూ ఉంటే మేము ప్రత్యేకంగా జీవిస్తాం అని వారు చూపించగలిగారు. దానియేలు, హనన్య, అజర్య, మిషాయేలు మనం చూసినప్పుడు వారు తీసుకున్న ఆహారం ద్వారా, వారు దేవునికి ప్రత్యేకించుకున్న విధానం ద్వారా, ఆ రాజ్యమంతటిలో ప్రత్యేకించబడిన వారి వల్లే నడుచుకోవడం ద్వారా వీరు ఎలా ఉన్నారంటే 19వ వచనంలో మనం చూసినప్పుడు 18 నుంచి చదువుకుందాం. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. వారు రాజుతో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరునూ కనపడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటి నుండి శకునగాండ్ర కంటేను, గమనిస్తున్నారండి, గారడీ విద్య గల వారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడినో. మొదటి అధ్యాయం చివరి వచనంలో విజయం అనేది కనిపిస్తా ఉందండి.